హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఎవరైతే యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేయటం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొత్త కొత్త రూల్స్ తెచ్చారు. దానివల్ల మీకు లాభం ఏముంది, లాస్ ఏముంది, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత, బీఫార్మసీ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఎంఎస్కి యుఎస్ వెళ్ళి పార్ట్ టైం జాబ్ కోసం చదువుకుందాం అని చెప్పేసి అనుకునే స్టూడెంట్స్ ఉంటారు, మీ అందరూ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొత్త రూల్ పెట్టారు. ఏంటంటే ఇంతకు ముందులాగా వీసా ప్రాసెస్లో కానీ లేకపోతే మీరు ఎంఎస్ అవజేసిన తర్వాత 3 years వరకు పార్ట్ టైం జాబ్ చేసుకునే విధంగా ఏ జాబ్ అయినా కానీ వచ్చేదానికి కానీ, సో వాటిల్లో అయితే ఎటువంటి మార్పులు లేవు. కాకపోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు కనుక పెళ్లి చేసుకొని మీరు పిల్లల్ని కనుక అన్నట్టయితే, సో మీ పిల్లలకి ఇదివరకు ఇట్లాగా అక్కడ గ్రీన్ కార్డ్ అనేది రాదు. అక్కడ పుట్టిన వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉండేదంటే గ్రీన్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీరు అక్కడ గనక అక్కడ పెళ్లి చేసుకున్నా లేకపోతే ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని వెళ్ళినా మీరు అక్కడ మీ పిల్లలకి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఒకటి మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అబ్బాయి అయితే అమ్మాయి ఏమో అమెరికన్ అయి ఉండాలి, అమ్మాయి అయితే అబ్బాయి అమెరికన్ అయ్యే ఉండాలి. సో ఇద్దరిలో ఒకడు అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి. అదొకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఈ రెండు ఇది కనుక కుదరలేదు అనుకోండి, ఇండియా అమ్మాయి చేసుకొని వచ్చారనుకోండి, పేరెంట్స్ కి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళ పిల్లలకు మాత్రమే పౌరసత్వం అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో మిగతా వాటిలో ఎటువంటి మార్పులు అయితే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.